अस्सलाम वालेकुम। मेरे पास ये एक पेशेंट है जो ऑलरेडी मैं एक वीडियो अपलोड करा था। ये पेशेंट ऑस्टियोपीनिया में मुब्तला थे। अल्हम्दुलिल्लाह अल्लाह के शुक्र से 7 दिन में उठ के चलना स्टार्ट करे। अभी 2 महीने हो रहा मुकम्मल कोर्स स्टार्ट होकर। बहुत ज़्यादा इम्प्रूवमेंट हुआ और बहुत फ़ायदा हासिल हुआ। चंद बातें इनसे करेंगे। स्वामी गारू ఎలా ఉంది అమ్మా ఇప్పుడు? బాగుందా? సొంతంగా నడుస్తుంది. ఎలా ఉంది మొత్తం? చైలు తీసుకొని వచ్చారు కదా మీరు, తర్వాత 7 days లో లేచి నడిచింది. తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? 2 నెలల లోపల एकदम పర్ఫెక్ట్ అవుతున్నది. ఇంకా అమ్మ ఎలా ఉన్నారు? ఎలా పని చేసుకుంటున్నారా? మొత్తం పని మీరే చేసుకుంటారు? మొత్తం మీరే చేసుకుంటున్నారు. ఎలా ఉంది? ఏమేమి చెప్పారమ్మా వేరే హాస్పిటల్స్ కి వెళ్తే? ఇచ్చిరు ఆ మందులు ఈ మందులు 8 రోజులు పరాకే 8 రోజుల్లో మళ్ళీ నొప్పులు చాలు పొడుసుడు ఓరుగుడు ఏడ్చుడు మొత్తం నిండిపోయి చచ్చిపోతారు. ఇప్పుడు మంచిగా లేచి నడుస్తున్నారు. ఏమంటావు ఎంత మంచి అయిపోయింది. మేమంతా వస్తూ చూపిస్తామండి. మంచిదమ్మా. ఇప్పుడు మనం మొత్తం మీరే పని మీరు చేసుకుంటున్నారు. 2 నెలలే అయిందమ్మా. 2 నెలల్లో మొత్తం రికవర్ అయ్యారు. క్లియర్ అయిపోయింది. వారం రోజుల లోపల లేచి నిల్చున్నది మనిషి. మంచిది. మీరే మీ పని బట్టలు కూడా ఉతుకుంటున్నారా? जैसे ही क्लिनिक में आए, हॉस्पिटल में आए, बड़ी खुशी के साथ एक बात बोल रहे थे, खुद चल रहे और खुद ही कपड़े और बर्तन खुद ही धो ले रहे. अल्हम्दुलिल्लाह शुक्र है अल्लाह की ज़ात से. ఇంకొకటి మీరు పేషెంట్ కి తీసుకొచ్చారు మొన్న, మొత్తం బెడ్ అలా ఎలా ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు మంచిగా అయిపోయింది. నడుస్తున్నారా వాళ్ళు కూడా? కొద్దిగా ఇంకా కొద్దిగా ఉన్నది. ఇప్పుడు वारम 8 రోజులు 6-7 days एक पेशेंट लेकर आए थे स्वामी, जो कि पेशेंट टोटली बेड रिडन थे, एकदम न्यूरोपैथी था. तकरीबन हॉस्पिटल्स गए, उनको भी कुछ भी फायदा महसूस नहीं हुआ. लेकिन यहाँ पे जैसे ही आए, फॉरेन से आए, उन्होंने फॉरेन में ट्रीटमेंट करा रहे थे, कुछ भी फायदा हासिल नहीं होने से यहाँ पे आते ही अल्हम्दुलिल्लाह 6-7 दिन में उनको मुकम्मल इफाका हासिल हुआ. पेशेंट उठ के चल रहे हैं अभी. वो भी गुड न्यूज नहीं लेकर आए अभी. అమ్మ అంతా బాగున్నారు కదా? మంచిగా. ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది ఎగ్జాక్ట్ గా? 55. మంచిగా అమ్మా. ఈ వయసులో మంచిగా లేచి నడుస్తున్నారు, మంచిగా పని చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. మంచిగా ఫాలో చేయండి. నేను చెప్పేలాగానే ఫాలో చేయండి, సరేనా? ऑस्टियोपीनिया का केस है. पेशेंट पूरा बेड रिडन थे. आर्थराइटिस भी पॉजिटिव है. शुक्र है अल्लाह से. सिर्फ 2 महीने में जो रिजल्ट्स दूसरे मेडिसिन नहीं दे सके, हम अल्हम्दुलिल्लाह 7 दिन में दे दिए. और डे बाई डे इम्प्रूवमेंट होते ही जा रहा. पेशेंट खुद ब खुद काम कर रहे. और जो पेन है, पेन की शिद्दत कुछ भी नहीं है अल्हम्दुलिल्लाह. और पेशेंट की बीपी भी 60-70 रह रही थी सिस्टोलिक, लेकिन हमारी दवा के बाद 110-120 है अभी बीपी. अल्हम्दुलिल्लाह खुद का काम भी खुद कर रहे. कुछ भी दूसरे वीकनेस वगैरह की भी शिकायत नहीं है. जज़ाकल्लाह खैर. डॉक्टर रिजवान फॉर लाइफ हेल्थ केयर. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? బాగా అనిపిస్తుంది. ఇంతవరకు అస్సలు నడవలేరు. అంతా ఊరిలో ఏం చెప్పేది? మొత్తం మొత్తం బెడ్ పైన ఉంటే అందరు ఏం చెప్పేది? అసలు బతుకుతుందా లేదా? చచ్చిపోతే ఎట్లా బతుకుతారా అనుకున్నాను. బాధపడుతున్నాను చూసి. నేను కష్ట జీవితం నాది. నేను మా అమ్మ ఇంటికి పని చేసిన మా అత్త. ఇప్పుడు ఆయన నన్ను చూసి బతికిచ్చిండు. లేకుంటే వాళ్ళన్నం పెట్టుకున్నప్పుడు ఏం లేదమ్మా. అట్లా ఆలోచించద్దు. మీరే చేసుకోవాలి. బాగా ఇప్పుడు అందరికీ మీరు ఒకటి లెసన్, ఎవరు ఏం చెప్పేది ఏమేనద్దు. అసలు పబ్లిక్ ఏం చెప్పేది? అసలు మీరు బతుకుతలా లేరా అదే చెప్పేది. అంతా బెడ్ మీద ఉండే మీరు. కానీ మీరు చూడండి, ఒక భగవంతుడు ఒక వే తీస్తే అదే ఉంటది. మనం అదే ఓపిక పడాలి, మంచిగా ఉండాలి, సరేనా?